ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శివజనాశుగా భవంతు అందరూ బాగుండాలండి. నేను కుండలేశ్వరం వచ్చాను. ఈ కుండలేశ్వరం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అమలాపురానికి అవతల. అయితే ఇక్కడ అనేక పవిత్ర నదులు ఇక్కడ గోదావరిలో కలవడం జరుగుతోంది. ఈ యొక్క నదిని చూసిన, తాకిన, స్నానం చేసిన బ్రహ్మహత్య పాతకములు పోతాయి అని ప్రసిద్ధమైనటువంటి నానుడి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నదిని, అదేవిధంగా ఆలయాన్ని మీకు నేను చూపిస్తాను. చాలా మంచి శక్తిగల ఆలయం. ఎవరైనా వీలు కుదిరితే వచ్చి దర్శనం చేసుకోండి. చూడండి, ఇది మార్గం. ఇది కుండలేశ్వర ఆలయం, శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి దేవస్థానం, కుండలేశ్వరం. ఇక్కడ పరమేశ్వరుడు, మహాశివుడు చూడండి చక్క ఎంత బాగున్నాడు పరమేశ్వరుడు. ఇది శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి దేవస్థానం, కుండలేశ్వరం. ఇది అమలాపురానికి యువతల దగ్గరలో ఉంటుంది. చాలా పుణ్యక్షేత్రం ఇదంతా కూడా. ఎంతో మహత్యకరమైన క్షేత్రం అండి. ఇప్పుడు మనం గోదావరి దగ్గరికి వెళ్దాం. అనేక నదులు ఇక్కడ కలుస్తాయి. ఇదే శ్రీ పుష్కర ఘాటు కుండలేశ్వరం. ఇది పరమశివుడి యొక్క వాస్తవ్యం అయినటువంటి శివక్షేత్రం. పార్వతీ కుండేశ్వర స్వామి దేవస్థానం ఇటు. ఇదంతా గోదావరి జీవనదులు. ఇదే ఇక్కడ కూడా పరమశివుడు అయినటువంటి స్థితులు కూడా ఇక్కడే దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, పుణ్యస్థలం అండి. చూసారని చివరికి ఎంత సంపాదించి ఏం చేసినా నాలోనే కలవాలిరా అన్నట్టుగా చితి మీద పరమశివుడు ఐక్యం చేసుకుంటాడు. అంతా కూడా మాయ ఈ ప్రపంచం. దేనికి మనం అత్యాసపడతామో అది చివరికి ఏది ఉండదండి. అలా చితిలో కాలిపోవాల్సిందే. ఇందులో స్నానం ఆచరిస్తే గనక ఈ నదిలో బ్రహ్మహత్య పాతకములు పోతాయి అన్నమాట మొత్తం కూడా. మళ్ళీ దేవాలయం గారు హనుమంతుడు చూడండి, దేవాలయం చక్కగా విగ్రహం, చాలా చక్కగా ఉందండి ప్రదేశం, ప్రశాంతంగా. అందుకే అనుకుంటా ఇది ఫస్ట్ ఇక్కడ దర్శించిన తర్వాతే, కుండలేశ్వరం దర్శించిన తర్వాతే కాశీకి రమ్మని అంటారు. కాశీలో చూశారుగా బోధికాయలు ఎలా కాలుతూ ఉంటాయో, ఇక్కడ కూడా ఘాటు వద్ద అలాగే బోధికాయలు కాలుతూ ఉన్నాయి. ఇక్కడ నాగప్రతిష్ఠలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనుకుంటా అండి. సంతానం లేని వారి కోసం, అందరి కోసం కూడా నాగప్రతిష్ఠలు ఎక్కువ జరుగుతుంటాయి. నాగప్రతిష్ఠ చూసారు అంటే క్షేత్రాన్ని దర్శిస్తే ఏమవుతుందంటే అండి, జీవితం అంటే అర్థమవుతుంది. నిలాభంగా ఇక శివలింగం చూసారా, నందీశ్వరుడు, శివలింగం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరైనా కర్మ చుట్టాలు తరపున వాళ్ళు బంధువులు కర్మలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకుంటారండి, చేస్తున్నారు. నాగప్రతిష్ఠ చూసారా ఎన్ని ఉన్నాయో. పరమశివుడు అండి, ఆయనకి ఎదురుగా నందీశ్వరుడు. చూడండి గోదావరి ఎంత బాగుందో, గోదావరి అంతా కూడా. మహాగోదావరి అండి. అనేక నదులన్నీ కూడా ఇందులో కలగలిపిన మహాగోదావరి. అయితే ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే తగ్గినట్టు ఉన్నాయి. స్నానం చేయడానికి కొంచెం అవకాశంగా లేదు ఇక్కడ.
అక్కడ పైపులు వదులుతారంట. కరెంట్ వచ్చినప్పుడు అలా పైపులు వదులుతారు. అందులోంచి డైరెక్ట్ గోదావరి నీరు శుద్ధమై వస్తుంది. ప్రస్తుతానికి కరెంట్ పోయింది కాబట్టి ఇవ్వట్లేదు ఇప్పుడు. కాబట్టి మనం ఇక్కడ చక్కగా మంత్రం చదువుకుంటూ మనం పవిత్రం చేసుకుందాం. ఓం అపవిత్ర పవిత్ర హస్తాంగతవ్యం యః స్మరేత్ పుండరీకాక్ష శపాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఈ విధంగా మంత్రంతో మనం ఒక 2 చుక్కలు నీళ్లు చల్లుకున్నా సరే మనం ఎక్కడైనా నది స్నానం చేసి లెక్క వస్తున్న స్నానం చేయడానికి అవకాశం లేనప్పుడు అక్కడ దర్శించుకోండి. గోదావరి మాత్రం చూడండి, అదంతా ఎంత బాగుందో గోదావరి అంతా కూడా చక్కగా. ఘాటు దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్దాం. సరే ఆంజనేయ స్వామి ఎక్కడైనా ఆయనే కదా మొత్తం కాపలా. ఇలా చక్కగా ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉంటే చూసారండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. ఇలాంటి పచ్చని పొలాల నడుమ కూడా ఇల్లులు కట్టుకుని ఉంటున్నారు చక్కగా, ఎంత బాగుంటుందో ఆహ్లాదకరంగా. ఇలా ఈ దారమ్మట అక్కడ గోదావరి గట్టు దగ్గర నుంచి కూడా మనం ఇలా వెళ్తూ ఉంటే చక్కగా చూడండి ఇల్లు ఎంత బాగున్నాయో. ఆహా, చక్కని పచ్చని చెట్లు, పొలాలు. ఇక్కడికి వస్తే ఇహపర ఆలోచనలు ఏమి రావండి. ఇక ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి వాతావరణానికి వస్తే కనుక. ఇవన్నీ మళ్ళీ ఆలయం వద్దకు వచ్చేసాం మనం. చాలా మంది చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇవన్నీ మనం ఇప్పుడు గుళ్ళో ఎంట్రన్స్ అవుతున్నాం. ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి వారండి, రుక్మి సత్యభామ సమేత. ఇక్కడ దీపాలు అనేవి వెలిగించుకుంటూ ఉంటారు చక్కగా. ముందుగా ఆలయంలో ప్రదక్షిణ చేద్దామండి. ప్రదక్షిణ చేయప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ప్రదక్షిణ, లేదా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచి ప్రతిఫలం వస్తుందండి. లేదా శివాలయానికి వచ్చినప్పుడు నారాయణ 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 అనుకున్నా సరే, వాసుదేవాయ నారాయణ అనుకున్నా సరే ఎంత మంచి ప్రతిఫలం వస్తుందండి. చక్కగా చూడండి ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో. శ్రీ హనుమంతుడి యొక్క చూడండి, ఇది శివాలయం వెనక భాగం. శ్రీ దుర్గమ్మ అమ్మవారు. ఎంతో విశిష్టమైన వెలుగాంచిన శివాలయం అండి ఇది. చక్కగా ఎంతో ప్రశాంతంగా ఉంది శివాలయం. కాశీకి వెళ్ళే ముందు తప్పనిసరిగా ముందు ఈ కుండలేశ్వరం వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే కాశీ వెళ్ళాలి. అది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం.
చక్కగా ఇక్కడ దీపాలు వెలిగించిన కాలభైరవుడు చూసారండి, ఎంత బాగున్నారు కాలభైరవు. ధ్వజస్తంభం చూడండి స్వామివారిది, పైన ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఇది ఆలయ ప్రాంగణం చూడండి, ఆలయ లోపలికి వచ్చాం. కుండలేశ్వర ఆలయం. ప్రథమంగా గణపతి, నాగేంద్ర స్వామి అందరూ కూడా ఉన్నారు. పార్వతీదేవి, అదిగోండి మహాశివుడు పరమేశ్వరుడు. హర 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 మహాదేవ, శంభో శంకర. శ్రీ కుండలేశ్వర స్వామి అండి. అంతరాలయంలోకి వచ్చామండి. ఎంతో పేరుగాంచిన చక్క పరమేశ్వరుడు. దర్శించుకున్న అందరూ చక్కగా పరమేశ్వరుని. హర 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 మహాదేవ, శంభో శంకర. పరమేశ్వరుడు చూడండి, దర్శించుకున్న అందరూ కూడా. ఈయనే కుండలేశ్వర స్వామి. తారాపాత్ర పైన వేణుగోపాల స్వామి ఆలయం అండి. స్వామివారి దివ్యామంగళ స్వరూపంగా ఎంతో అందంగా ఉన్నారు. భక్తులు నాకు ఎటువంటి పాపాలు అందించలేదు కనుక వీళ్ళు శివసాగి పొందగా స్నానం చేసి వెళ్ళి అదే స్నానంలో కూడా వెళ్ళామనుకోండి, వెళ్ళగానే గంగలు ముడుతున్నారు పాపాలు కలిగి. శ్రీ కుండలేశ్వర స్వామి యొక్క ఆలయం. తప్పనిసరిగా కూడా అందరూ కుదిరిన వారు వచ్చి దర్శించుకోండి. మహాపుణ్యక్షేత్రం అండి. చాలా అద్భుతమైన శక్తి ఉంది ఇక్కడ. పరమేశ్వర లీలలు కూడా చాలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం. అందరూ కూడా చక్కగా వచ్చి దర్శించుకొని ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందండి. ఓం నమ శివాయ. శ్రీమతి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా రెమెడీస్ కానీ నేను తిరిగే ప్రదేశాలన్నీ, నా వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి. సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.